సార్ నిన్న జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. అసలు ఈ రేవంత్ రెడ్డి గారు సడన్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎందుకు సందర్శించాల్సి వచ్చింది? అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి కేసీఆర్ సభ పెట్టిన రోజే వెళ్ళి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? రాజకీయాలు చేయాలంటే వేరే విధంగా చేసుకోవచ్చు, కానీ ఈ నీచ రాజకీయాలు చేయకూడదంట నేను. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. అప్పుడు జరిగినటువంటి కొన్ని పిల్లర్స్, 2 పిల్లర్స్ ఏమో కుంగిపోవడం జరిగింది, అక్కడ ఏదో అవినీతి జరిగింది చెప్పి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వాస్తవమే. కానీ ఈవేళ 3 సంవత్సరాల సమయం గడిచిపోతున్నా సరే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎందుకు చేయలేకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేమంటాను, నేను ఎవరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదండి, నా మనోగతం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగినటువంటి ఆ కుంగుబాటు జరిగినటువంటి ఆ పిల్లర్స్ని ఎందుకు బాగు చేయలేకపోయాడు? ఇప్పటికీ కాళేశ్వరం గురించి బాధపడ్డం ఎందుకు? మీరు బాగు చేసి రైతుల పక్షాన్ని నిలబడాలి, రైతులకి ఆదుకునే విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏదో టైం అయిపోతుంది, మళ్ళీ కాళేశ్వరం తీసుకోవాలి, అన్నీ సెంటిమెంట్స్ మీద ఆధారపడిన రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. సింపతి, సెంటిమెంట్సు, ఒకరు తప్పు చేశారని చెప్పడం కోసమే చేస్తున్నట్టు రాజకీయాలు ఉంది కదా. వేళ రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా ఏం కనపట్లేదు. రైతుల పట్ల ప్రేమ ఉన్నవాడైతే, నేను పథకాల గురించి మాట్లాడను కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని విధాలుగా ఈ 3 సంవత్సరాలకి ఎందుకు పూర్తి చేయలేకపోయారు వీళ్ళు? ఆ కుంగిపోయిన పిల్లర్స్ని ఎందుకు కరెక్షన్ చేయలేకపోయారు? ఈ రాజకీయాల కోసం ఈ ద్వంద్వ ప్రమాణాలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఇది కరెక్ట్ అయిన రాజకీయం కాదేమో నేను అనుకుంటాను. అంటే 1,00,000 కోట్ల ఈ ప్రాజెక్ట్ పేరు మీద 1,00,000 కోట్లు తీసుకున్నారు, కేవలం 1,000 కోట్లు పెట్టే మాత్రమే ఈ ప్రాజెక్ట్ చేశారు, మిగతా 9,000 కోట్లను మీరు తినేశారు అనేసి చెప్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? మరి నువ్వేం చేస్తున్నావు అంటా? వచ్చి తినేసిన పట్టుకోవాలి, పాడైపోయినటువంటి ప్రాజెక్టును బాగు చేసుకోవాలి కదా. మరి ఎందుకు ఈ కథలో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ నాటకాలు ఏంటన్నా? నాకు అర్థం కాక అడుగుతా. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, దాన్ని 3 సంవత్సరాల నుంచి ఎందుకు బాగు చేయట్లా నువ్వు? సరే, 1,00,000 కోట్లు దుబ్బేశారంటున్నావు, మరి వాళ్ళని పట్టి జైల్లో ఎందుకు వేయట్లా నువ్వు? ఈ యదవ రాజకీయాలు చేసి ప్రజలను మభ్యపెట్టి నాటకాలు తప్పడం తప్ప వేరే కాదు. నేనేమంటానంటే, ప్రజల పక్షాన ప్రజల బాగు కోసం చేయండి పనులు. మీరు తిట్టుకుని ప్రజల్ని ఎర్రగొర్రెలను చేయడం కాదు, పిచ్చోళ్ళని చేయడం కాదు, వాళ్ళకి ప్రగతి లేకుండా చేయడం కాదు. మీకు బాధ్యత ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే సాయం చేయండి, ప్రాజెక్టును పూర్తి చేయండి, ఏదైతే రిపేర్ ఉందో ఆ రిపేర్ చేయించండి, నీళ్ళు ఇవ్వండి. రైతులను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? 1,00,000 కోట్లు దొబ్బేశాడని వాళ్ళకి బడి చెప్తావు. ఇక్కడ కుంగిపోయిన పిల్లర్స్ నమ్మో నువ్వు బాగు చేయకుండా ఎలా పెట్టి బద్దాక కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నాళ్ళు? వాళ్ళు తప్పు చేశారు, మేము నువ్వు కరెక్ట్ చేయొచ్చు కదా. చేయకుండా ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు? ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాల్లో ఫలితమే తప్ప ఒకరినొకరు తిట్టుకోవడం, వాడు తప్పు చేశాడని చెప్పుకోవడం, గెలిచిన తర్వాత ఏ పని చేయకపోవడం, ప్రజలను అన్యాయం చేయడం, ఇవే చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అంతకు తప్ప ఎవరికీ ప్రజలకు ఉపయోగమే లేదు, ఉపకారమే లేదు. ఈ రైతుల విషయానికి వచ్చేసరికి రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేది, ప్రతి సంవత్సరం వచ్చేది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికే వచ్చాయి, మిగతా వాళ్ళకి రాలేదు అనేసి చెప్తున్నారు. అసలు ఎందుకు రావట్లేదంటారు? ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు చేసి రైతులకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనేసి చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అధికారం వచ్చిన తర్వాత చేసిన భాషలన్నీ, ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు. రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఏదో ఇచ్చారు, 6 గ్యారంటీలు కూడా అమలు చేసేమంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో అమలైనట్టు ఎక్కడా కనపట్లా. ఏవో మాటలకు మాత్రం చేసేసామంటున్నారు, చేతుల్లో కనిపించట్లా. ఉద్యోగాలు అన్నారు, బంగారం అన్నారు, ప్రతి ఆడపిల్లకి ఒక ఫ్రీ బస్ తప్పించి ఏది కనిపించట్లేదు ఇప్పుడు. నిజమే, కొన్ని చేశారు, కొన్ని మంచి పనులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మంచి పనులు అంటే కొంతమందికే జరిగింది మంచి, అందరికీ జరగలేదు. కాబట్టి నేనేమంటానంటే అందరికీ మంచి జరిగే విధంగా చక్కగా ముందుకెళ్ళండి, భవిష్యత్తు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ బూతులు తిట్టుకుంటూ రాజకీయాన్ని వెకిలి రాజకీయం చేసేసారు వీళ్ళు. వాడు కొడక అంటాడు, ఇతను వచ్చి ఈసారి 2 సార్లు కొడక అంటాడు. అవద్దు మనకి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఇబ్బంది వల్ల రైతాంగం ఇబ్బంది పడిందని చెప్పి మీరే చెప్పారు, వాస్తవం కూడా అదే. ఎందుకు బాగు చేయలేకపోయారు ఈ 3 సంవత్సరాలు? అలాగే మీరు ఇచ్చినటువంటి
రుణమాఫీ 2 లక్షల రూపాయలు అన్నారు. అందరికీ క్షేత్రస్థాయిలో జరగలేదని చెప్పి అంటున్నారు. మీరు కింద స్థాయికి వచ్చి చూడండి, ఎక్కడ జరగలేదు, ఎక్కడ ఈ తప్పిదం జరిగిందని చూడండి. అలాగే రైతు బంధు అన్నారు, రైతు కూలీ భరోసా 12,000 రూపాయలు అన్నారు. ఎవరికి వచ్చిన దాఖలాలు కనిపించట్లా. వాళ్ళమ్మ బోరుని ఏడుస్తాను ఉన్నారు రైతులు. వారికమ్మో పంటలకి వాటర్ సరిగ్గా రావట్లేదని చెప్పి ఏడుస్తున్నారు. మేము ఇవన్నీ ఎందుకు చెప్పి, నేను రాజకీయాల సంబంధం లేదు కానీ మేము సినిమా వాళ్ళం కాబట్టి ఊరూరు తిరుగుతూ ఉంటాము, ఊళ్ళో షూటింగ్లు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు అది కరెక్షన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీకు మళ్ళీ భవిష్యత్తు లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదో తెలియపరుస్తున్నాం మా వంతుగా. రేవంత్ రెడ్డికి కొంచెం ఎలాగా అభిమానంగా పనిచేసాం కాబట్టి మాకున్నటువంటి మా నాయకుడు నవీన్ యాదవ్ ఆయన మీద ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి గారు సూచిస్తున్నాం, క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు, కరెక్షన్ చేసుకోండి, తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టులు రిపేర్ చేయండి. ఇన్ని సంవత్సరాల మరీ మాట్లాడితే బాధగా ఉంటుంది. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యమా, ఇంత అవమానమా రైతులకి? ఎంత బాధేస్తుంది. ఎకరానికి 12,000 రూపాయలు అంటున్నారు. ఎంతమందికి ఇచ్చినాయి సంవత్సరానికి? అవన్నీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయా లేదా చూసి రైతుల పక్షాన్ని నిలబడండి. హలో లక్ష్మణ అని చెప్పి పల్లెటూళ్ళు అఘోరిస్తున్నారు. మీకు అర్థమవుతుందా ఎంత బాధపడుతున్నారు? వాటర్ లేక, నీళ్ళు లేక, పంటలు సరిగా పండక ఎండిపోతూ, మీరు ఇచ్చిన హామీలు సరిగ్గా రాక ఇన్ని బాధలు పడుతుంటే రాజకీయం కోసం కేసీఆర్ ఒక పక్క, నువ్వు ఒక పక్క తిట్టుకుంటూ ఉంటే ఎవరికి లాభం? పని చేసినోడు ఎప్పుడు ప్రగతి పదంలో ఆలోచించేవాడికే పట్టం కడతారు ప్రజలు, అది గుర్తుంచుకోవాలా. నిర్లక్ష్యం చేస్తే పోయినసారి కేసీఆర్ గారికి ఏ విధమైన అవమానం జరిగిందో అదే అవమానం నీకు జరుగుతుంది. కాబట్టి ఆలోచించుకుని నువ్వు ఏదో పని చేస్తాను వచ్చావు కాబట్టి పనిచేసి నిరూపించుకుని రైతుల మన్నలను పొందాలి. ఇప్పుడు నువ్వు లేదు ఇలాగే తిట్టుకుంటావు అంటే అయిపోయా, నీకు 2 సంవత్సరాల్లో క్లోజ్ చేసి మేటర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇలాగ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాదు. ఖచ్చితంగా రైతు కూలీలు వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, వాళ్ళని ఆదుకోండి, వారి మనసులో స్థానం సంపాదించుకోండి. థ్యాంక్ యూ.